Hello and welcome to SKB Shots. Lucknow Super Giants. Lucknow Super Giants, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ టీమ్ స్టార్ట్ అయిందో దే గాట్ అ వెరీ గుడ్ టీమ్ ఇన్ ది ఆప్షన్ అండ్ తర్వాత జరిగిన మినీ ఆప్షన్లో కూడా దే గాట్ అ గుడ్ టీమ్. వాళ్ళు అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చారు అండ్ 2 సార్లు కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ రీచ్ అయ్యారు. ఆ ఫైనల్ ఫ్రంటియర్ కోసం వెళ్ళలేకపోయారు. లాస్ట్ టైమ్ ఆల్సో దే వర్ బీటెన్ కంప్రిహెన్సివ్లీ బై ముంబై. సో ఈసారి ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, వాళ్ళ పిచ్కి తగ్గట్టుగా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, వాళ్ళ కోచింగ్ మెంటరింగ్ స్టాఫ్లో కూడా మార్పులు అయ్యాయి. జేఎల్ వచ్చాడు, జీజీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఆవేష్ ఖాన్ని ట్రేడ్ చేసుకున్నారు దేవదత్ పడిక్కల్ కోసం. దట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రేడ్. ఇండియన్ బౌలర్ని వద్దు అనుకున్నారు. సో దట్స్ వై దే హ్యాడ్ టు ఫుల్ఫిల్ ఒక ఇండియన్ బౌలర్ ఆప్షన్ అనేది రావాల్సి వచ్చింది. డానియల్ శామ్స్ లాంటి వాళ్ళని వద్దనుకున్నారు. సో ఆ ప్లేస్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం కనిపించింది విత్ అ బెటర్ చాయిస్ లాగా. జయదేవ్ ఉనాద్కట్ని వద్దనుకున్నారు. సో దేర్ నీడెడ్ టు బి అన్ ఇండియన్ స్పిన్నర్, ఇండియన్ బౌలర్ దేర్. ఆ తర్వాత ఇంకొక వాళ్ళకి తగినట్టు బ్యాకప్లు కానీ వాళ్ళకి తగినట్టుగా ఈజీగా వచ్చే కొన్ని బైస్ మీద కానీ వాళ్ళు ఫోకస్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లక్నో సూపర్ జాయింట్స్ కూడా దే హ్యాడ్ వెరీ లిటిల్ టు డూ ఇన్ దిస్ ఆప్షన్ అని చెప్పాలి. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక వెరీ గుడ్ సెట్ టీమ్ అనేది కనిపిస్తుంది. డికాక్, కేఎల్ రాహుల్, తర్వాత మీరు కైల్ మైయర్స్, వాళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ టాప్ స్పాట్కి. ఆ తర్వాత ఒకవేళ కైల్ మైయర్స్ వద్దు అనుకుంటే కనుక ఇప్పుడు ఒకవేళ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడదాం అనుకుంటే దేవదత్ పడిక్కల్ పైకి వెళ్తాడు. సో దేవదత్ పడిక్కల్ కుంటన్ డికాక్ అండ్ ఆ తర్వాత దే కెన్ పుష్ ఇన్ ఒక నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్ వన్ డౌన్గా కూడా పుష్ చేయొచ్చు. లేదా దే హ్యావ్ దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆడడానికి. 2 డౌన్లో రాహుల్ ఆడొచ్చు, తర్వాత పూరన్, తర్వాత స్టోయినిస్. లుకింగ్ లైక్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళకి. ఇందాకన్న పేర్లే మళ్ళీ నెంబర్ 7లో కూడా ఆడే అవకాశాలు గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత బౌలింగ్ లైనప్ కూడా చూసుకుంటే ది వాంట్ గో విత్ అ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఉన్నాడు, లేదా నవీనుల్ హక్ ఉన్నాడు వాళ్ళకి. అలాగే మీకు రవి బిష్ణా రూపంలో కూడా మంచి స్పిన్నర్ కనిపిస్తూ ఉన్నాడు. సో ఆల్ ది నీడెడ్ టు డూ వాస్ ఎక్కడన్నా కాస్త ఎవరినైతే పంపించేశారో వాళ్ళకి సరైన రీప్లేస్మెంట్లు తెచ్చుకోగలరా వాజ్ ది ఓన్లీ థింగ్. వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ చేశారు అనేది మనం మాట్లాడుకుంటే కనుక ఇనీషియల్గా వద్దు అనుకున్న అర్షద్ ఖాన్, ఎవరు కూడా అర్షద్ ఖాన్ వద్దు అనుకోవాలి. అంతకుముందు మనోన్ వోరా పేరు వచ్చింది, మనోన్ వోరా కూడా ఎవరు వద్దనుకున్నారు. బట్ అర్షద్ ఖాన్ పేరు వచ్చినప్పుడు తీసుకోలేదు. కానీ మళ్ళీ లాస్ట్లో యాక్సలరేటెడ్ బై తర్వాత ఈ అన్సోల్డ్ వాళ్ళు కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళలో అర్షద్ ఖాన్ని 20 lakhs తీసేసుకున్నారు. అర్షద్ ఖాన్ ముంబైకి కూడా బాగా ఆడాడు, ఇక్కడ కూడా బాగా ఆడగలిగే ఆ సత్తా, హోప్ అంతా కూడా చూపించాడు. కాబట్టి డెఫినెట్లీ ఆ వెరీ గుడ్ బై అని చెప్పుకోవాలి. బట్ వాళ్ళు యాక్చువల్గా మొట్టమొదటిసారి వాళ్ళు కొన్న ప్లేయర్ ఎవరు ఈ ఆప్షన్లో అంటే కనుక శివం మావి. శివం మావి కోసం 6.4 కోట్ల దాకా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఒక జెన్యున్ ఇన్స్వింగ్ బౌలర్, దానికి తోడు కొంచెం షాట్లు ఆడగలడు, టెరిఫిక్ ఫీల్డర్. ఇండియన్ బౌలర్స్ కావాలని మనం మాట్లాడుకున్నాం. మెయిన్ 11లో కూడా రాగలిగే సత్తా ఉన్న బౌలర్ శివం మావి. సరే తన బౌలింగ్ యాక్షన్ అలా ఉంటుంది, పైన చూస్తాడు, ఎవరినో తలుచుకొని బౌలింగ్ వేస్తాడు, అవన్నీ పక్కన పెట్టాడు. బట్ హిస్ కాంట్రిబ్యూషన్ తన కేకేఆర్లో ఉన్నప్పుడు వాజ్ రేటెడ్ హై, జీటీకి వెళ్ళినప్పుడు వాజ్ రేటెడ్ హై. జస్ట్ దట్ అవకాశాలు సరైన రీతిలో తనకు రాలేదు. సో ఇఫ్ లక్నో సూపర్ జాయింట్స్ తనకు గనక అవకాశాలు ఇద్దాము అనుకున్నారు అండ్ అందుకే అంతవరకు బిడ్ కూడా చేశారు. దాంతో 6.4 కోట్లకి శివం మావిని తెచ్చుకున్నారు, విచ్ ఐ థింక్ ఇస్ అ వెరీ గుడ్ బై. వాళ్ళకున్న బౌలింగ్ రిసోర్సెస్లో జయదేవ్ ఉనాద్కట్ని కానీ ఆవేష్ ఖాన్ని కానీ భర్తీ చేయాలంటే దే గాట్ అర్షద్ ఖాన్ అండ్ దే ఆల్సో గాట్ శివం మావి, విచ్ ఐ థింక్ ఇస్ అ వెరీ 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 గుడ్ బై. ఆ తర్వాత అర్షిన్ కుల్కర్ని తీసుకున్నారు, 20 lakhsకి తీసుకున్నారు, ఎక్కువ ఖర్చు పెట్టలేదు, అది కూడా ఫోకస్ చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత సిద్ధార్థ్ మణిమారన్ని తీసుకున్నారు. సిద్ధార్థ్ మణిమారన్ కాస్త గట్టిగానే బిడ్డింగ్ నడిచింది. 2.4 crores సిద్ధార్థ్ మణిమారన్ని లక్నో సూపర్ జాయింట్స్ కొనుగోలు చేసింది. ఆల్రెడీ బిష్నాయ్ ఉన్నాడు, ఆల్రెడీ మిశ్రా ఉన్నాడు, వాళ్ళకి కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సిద్ధార్థ్ మణిమారన్ కూడా వచ్చాడు. అర్షిన్ కుల్కర్ని లాంటి ఒక ఇండియన్ యంగ్స్టర్ రాదర్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ కూడా వచ్చాడు. దాంతోపాటు ఇందాకే మనం అర్షద్ ఖాన్ గురించి మాట్లాడుకున్నాం, తను కూడా వచ్చాడు. ఇంకొక అండర్ రేటెడ్ బై ఎల్ఎస్జీ చేసింది ఎవరిని అంటే డేవిడ్ విల్లీ. డానియల్ శామ్స్కి ప్రాపర్ బ్యాకప్పా కాదా అనే విషయం పక్కన పెడితే కనుక విల్లీ కెన్ ప్లే అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆల్సో. 2 down 3 down కూడా ఆడగలిగే సామర్థ్యత ఉంది. ఒక ఫ్లోటర్ లాగా ఆడొచ్చు, ఆర్సీబీకి ఆడాడు కూడా, ఫ్లోటర్గా ప్రాపర్ బ్యాట్స్మెన్ గానే ఆడాడు. కెన్ హిట్ ద బాల్ వెల్, జెన్యూన్ స్వింగ్ అనేది రాబట్టగలడు. ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ అయితే కాదు, బట్ ఆ వికెట్కి సరిపడా ఫాస్ట్ బౌలర్ అనే నమ్మకాలు మాత్రం వాళ్ళకు ఉన్నాయి. పెద్దగా కష్టపడలేదు డేవిడ్ విల్లీని దక్కించుకోవడానికి, సింపుల్గానే డేవిడ్ విల్లీని తీసేసుకున్నారు. సో విచ్ ఐ ఫీల్ వీళ్ళు మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైస్ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక అవి ఈ మూడే. ఒకటి మానవ్ సుతార్ అంటే ఇన్ఫ్యాక్ట్ మన సిద్ధార్థ్ మణిమారన్ కోసం వెళ్ళారు 2.4, తర్వాత శివం మావి 6.4, ఆ తర్వాత డేవిడ్ విల్లీ 2. ఈ వీటికే ఎక్స్పెన్సివ్గా వెళ్ళారు. కానీ అర్షద్ ఖాన్ని తెచ్చుకోవడం కానీ
హర్షిన్ కుల్కర్ని తెచ్చుకోవడంలో కానీ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. ఇఫ్ యూ లుక్ ఎట్ దర్ ఎంటైర్ టీమ్, వాళ్ళ ప్రతి దానికి కూడా ఒక బ్యాటింగ్ బ్యాకప్ లాంటిది వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీకు కృష్ణప్ప, గౌతమ్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక రకమైన బ్యాకప్గా ఆల్రౌండర్స్ కావాలి, లేదా పిచ్ హీటర్లు కావాలంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయుష్ బదోని కానీ, తర్వాత హర్షిన్ కుల్కర్ని కానీ, అలాంటి వాళ్ళు రెడీగా కనిపిస్తున్నారు. దీపక్ హుడ్డా కూడా అదే కోవకి చెందినవాడు అవుతాడు. సో కృణాల్ పాండ్యా ఒకవేళ కనుక ఏమైనా ఇంజరీ అయిందంటే ఒక స్పిన్నర్తో రీప్లేస్ చేయాలంటే సిద్ధార్థ్ మణిమారన్ కనిపిస్తూ ఉన్నాడు. బిష్నాయ్కి ఏమైనా అయిందంటే అమిత్ మిశ్రా ఎలాగో ఉన్నాడు. విచ్ మోస్ట్లీ బిష్నాయ్ తనకున్న దాని ప్రకారం ఇఫ్ ఈజ్ ఇంజరీ ఫ్రీ, ఆ వికెట్ మీద మాత్రం అద్భుతమైన రీతిలో తను పర్ఫామ్ చేయగలడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ తర్వాత మీకు కైల్ మేయర్స్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ అవసరం అనుకుంటే కనుక. శివం మావి లాంటి వాళ్ళు ఉన్నారు. సో దే డు నాట్ అబ్సల్యూట్లీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పుకోవడంలో వాళ్ళ టీంకి ఎటువంటి డౌట్ ఉండదు. వాళ్ళు కరుణ్ నాయర్ లాంటి వాళ్ళని కూడా వదిలేశారు. అందులో కూడా మనం మాట్లాడుకున్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్దాం అనుకుంటున్నారు. దే డు నాట్ వాంట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఒకటే ఏంటంటే దే హ్యాడ్ దిస్ లాజిక్. గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు లేదు, జస్ట్ ఇన్ కేస్ ఒక ఐపీఎల్ అలవాటు ఉన్న ప్లేయర్లు కొంతమంది ఆడితే బెటర్గా ఉంటుంది, లేదంటే కనుక ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడ మనీష్ పాండేని తీసుకోవడం కానీ, ఆ తర్వాత ఓరా లాంటి వాళ్ళని తీసుకోవడం కానీ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే గార్డ్ మారిందో అప్పుడు అలాంటి వాళ్ళు అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నికోలస్ పురన్ కానీ, కైల్ మేయర్స్ కానీ, లేదా మార్కస్ స్టాయినిస్ కానీ ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ లెవెల్లోకి వచ్చిందంటే మోస్ట్లీ 2 people వస్తారు, వాళ్ళు ఎవరో కూడా మీకు అర్థమవుతుంది. అదే రీతిలో మీరు కిందకు వచ్చారంటే క్వింటన్ డికాక్ ఎలాగో పైన సెట్ చేసేయండి. అదే విధంగా కిందకు వచ్చారంటే కనుక మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫాస్ట్ బౌలింగ్లోనే తీసుకుంటే మీకు యష్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మీకు శివమావి వచ్చాడు ఇప్పుడు బౌలింగ్ వేయడానికి, తర్వాత అర్షద్ ఖాన్ వచ్చాడు, డేవిడ్ విల్లీ వచ్చాడు. ఇవన్నీ కూడా చాలా గట్టి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం వాట్ దే డిడ్, ఒకవేళ పూరన్కి కానీ లేకపోతే స్టాయినిస్కి కానీ ఏమైనా అయింది అంటే కనుక ఒక ఫారెనర్ కావాలి, బాగా గట్టిగా ఆడాలని చెప్పి వాళ్ళు ఆస్టన్ టర్నర్ని తీసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ బై అనే చెప్పుకోవాలి ఎల్ఎస్జికి. ఎందుకంటే ఆస్టన్ టర్నర్ రావడం అనేది కూడా ఒక బ్యాకప్ ఆప్షన్గా చాలా అద్భుతంగా వాళ్ళకి హెల్ప్ అయ్యే ఒక అంశం. అండ్ అలాగే ఇంకెవరున్నారు వాళ్ళ దగ్గర, సరే యుద్వీర్ కానివ్వండి, ప్రేరక్ మన్కడ్ కానివ్వండి, బ్యాటింగ్ ఆడాడు, ముందు కూడా తీసుకెళ్ళి ఆడించారు. మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయొచ్చు తన చేత. మోసిన్ ఖాన్ ఫుల్ లెవెల్లో అవైలబుల్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది చూశారు కాబట్టి ది లెట్ గో ఆఫ్ జయదేవ్ ఉనాద్కట్. బట్ ఎట్ ద సేమ్ టైం జయదేవ్ ఉనాద్కట్ వెళ్ళిపోయాడు. ఇంకేమన్నా ప్రాబ్లం అయ్యాయంటే కనుక భర్తీ చేయగలిగే ఒక బౌలర్ కావాలి కాబట్టి అర్షద్ ఖాన్ లాంటి వాళ్ళు తెచ్చుకున్నారని ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో దే లుక్ వెరీ 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 స్ట్రాంగ్. ఒకటే ఇందాక అన్నట్టుగానే ఆ కైండ్ ఆఫ్ ఒక ఇండియన్ ప్లేయర్ వాస్ ప్లేడ్ ఇన్ ది ఐపీఎల్, ఆ తాలూకా ఎక్స్పీరియన్స్ ఉంటుంటే బాగుండేది. ఆ ఎక్స్పీరియన్స్ లేదని ఒకే ఒక లోటు కనిపిస్తుంది. సిమిలర్లీ నేను పంజాబ్ కింగ్స్ దగ్గర కూడా చెప్పా. బట్ పంజాబ్ కింగ్స్తో ఏంటి అంటే కనుక దెర్ వాజ్ అనదర్ స్పాట్ విచ్ వాజ్ ఎంటీ. బట్ ఇక్కడ ఎటువంటి స్పాట్ కూడా ఎంటీగా కనిపించట్లా. సో ఒకవేళ కనుక ఏదన్నా ప్లేయర్కి ఇంజరీ అయిన ఇండియన్ కోహార్ట్లో రీప్లేస్ చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందుకే దే టూ డిడ్ వెల్. ఈ మినీ ఆక్షన్ అనేది సపరేట్గా చూడకూడదు. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ప్రీవియస్ 2 auctions విచ్ ఎల్ఎస్జీ రియలీ డిడ్ వెల్. సో ఒకవేళ మన దేవదత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, ఆ తర్వాత మీరు ఎవరినైనా ఆడించుకుంటారు. ప్రేరక్ని ఆడిస్తారా, దీపక్ హుడాని ఆడిస్తారా, బదోనిని ఆడించుకుంటారా, కృష్ణప్ప గౌతమ్ ఆడించుకుంటారా. అట్ 3 మీకు ఆప్షన్ కనిపిస్తుంది. 4 కేఎల్ రాహుల్, 5 నికోలస్ పూరన్, 6 మార్కస్ స్టాయినిస్, 7లో 3లో ఏదో ఆప్షన్ చెప్తాను వాళ్ళే వస్తారు. మళ్ళీ దేర్ ఇస్ కృణాల్ పాండ్యా ఆల్సో. సో ఈ 8లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 7, 8 బౌలింగ్ వేయగలరు. మార్కస్ స్టాయినిస్ బౌలింగ్ వేయగలడు. అండ్ చాలా అద్భుతంగా ఈ యొక్క లైనప్ అనేది కనిపిస్తుంది. నెంబర్ 3లో ఒకవేళ ప్రేరక్ మన్కడ్ అంటే 7, 8లో బౌలింగ్ వేయగలరు. ఆ తర్వాత మీకు బిష్నాయ్ అట్ 9, హీ కెన్ ఆల్సో బ్యాట్ రియలీ వెల్. మీరు మావిని పెట్టుకుంటే మావి కూడా బాగా బ్యాటింగ్ చేయగలరు. దెన్ మార్క్ వుడ్. ఆ తర్వాత మీరు నెంబర్ 12 ఇంపాక్ట్ ప్లేయర్గా యూ కెన్ హ్యావ్ ఎనీ బౌలర్. లేదంటే మీరు నవీనులోకి తెచ్చుకొని ఇంకే బౌలర్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. లేదు మా కృణాల్ పాండ్యా అట్ నెంబర్ 7 ఉన్నాడు కదా, కృణాల్ పాండ్యాని నెంబర్ 7 ఆడించుకుంటాం, మావిన్ నెంబర్ 8 ఆడించుకుంటాం, హీ కెన్ ఆల్సో బ్యాట్ అంటే 9 బిష్నాయ్ ఆడతాడు, తనను కూడా ఆడించుకోగలరు. సో మీకు యాక్చువల్గా ఎక్కడ కూడా ఒక స్పాట్ ఇంకెవరిని ఆడిస్తున్నాం, ఇంకో స్పాట్ ఇంకెవరిని ఆడిస్తున్నాం అన్నట్టు కనిపించట్లా. అండ్ దే కెన్ ఇన్ఫ్యాక్ట్ ట్రస్ట్ బదోని విత్ హిస్ బ్యాటింగ్ స్కిల్స్. లేదు బాస్ నువ్వు టాప్ ఆర్డర్లో వెళ్ళి ఆడు అని చెప్పేసి కూడా చెప్పచ్చు దానికి. ఒకవేళ ఇఫ్ కేఎల్ ఈస్ డ్రాపింగ్ డౌన్ ది ఆర్డర్, కేఎల్ పైన ఆడుతున్నాడంటే థింగ్స్ విల్ లుక్ డిఫరెంట్. దేవదత్ పడిక్కల్ ఆడడం కష్టం అవుతుంది, అప్పుడు మిగతా వాళ్ళందరూ ఆడతారు. బట్ కేఎల్ నేనే మిడిల్ ఆర్డర్లో ఆడతాను అంటే కనుక బదోని లాంటి వాళ్ళు కెన్ బి ట్రస్టెడ్. ఎందుకంటే అట్ నెంబర్ 4 రాహుల్, నెంబర్ 5 పూరన్, నెంబర్ 6 స్టాయినిస్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా. ఇట్ లుక్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ ఆర్డర్. దానికి తోడు మన క్వింటన్ డికాక్ అట్ ద టాప్ కూడా బాగా గట్టిగా ఆడగలడు. యూ హ్యావ్ 2 స్ట్రాంగ్ హిటర్స్ పూరన్ రూపంలో అండ్ అలాగే స్టాయినిస్ రూపంలో.
అలాగే స్టాయినిస్ బౌలింగ్ కూడా వేస్తాడు. మీకు స్టాయినిస్ లేదంటే కనుక డేవిడ్ విల్లీ లాంటి వాళ్ళని కూడా ఆడించుకోవచ్చు. పూరన్ లేదంటే కనుక ఆస్టన్ టర్నర్ లాంటి వాళ్ళు చేతి పెట్టుకొని ఆడించుకోవచ్చు. మయాంక్ అక్కడ ఇన్ఫాక్ట్ మయాంక్ అంట ఇక్కడ మీకు మోసిన్ ఖాన్ లాంటి ప్లేయర్లు కూడా ఉన్నారు. ఇఫ్ ఈస్ ఫుల్లీ అవైలబుల్ డెఫినెట్లీ ప్లే ఇన్ ద స్క్వాడ్. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్గానే వచ్చేస్తాడు తన డౌట్ లేకుండా. తన ఫిట్నెస్ ఒకటే కొంచెం చూస్తూ ఉంటారు. లాస్ట్ టైం కూడా పూర్తి స్థాయిలో ఆడలేదు, కానీ ఆడినప్పుడు మాత్రం చుక్కలు చూపించాడు. సో మోసిన్ ఒకవైపు, నవీనుల్ ఆర్ మార్కుడ్ ఒకవైపు, శివం మావి ఒకవైపు, బిష్నాయ్ ఒకవైపు, కృణాల్ పాండ్యా బౌలింగ్ వేస్తూ, మార్కస్ స్టాయినిస్ బౌలింగ్ వేస్తూ ఐ థింక్ దే హ్యావ్ డన్ టెరిఫికలీ వెల్ ఇన్ దిస్ ఆప్షన్, Lucknow Super Giants. And Lucknow Super Giants again look a very strong contenders for the top 4 spot. వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కనుక లాస్ట్ టైం వాళ్ళకి దీపక్ కూడా దగ్గర నుంచి కాస్త డిసప్పాయింట్మెంట్ ఎదురవ్వడం, తను ఎక్కడ ఆడించాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండడం. హీఈస్ బెస్ట్ సూటెడ్ అట్ నంబర్ 3. ఇఫ్ అట్ ఆల్ కేఎల్ రాహుల్ ఈస్ బ్యాటింగ్ అట్ నంబర్ 4. మిగతా బ్యాటర్స్ అందరికన్నా కూడా దీపక్ కూడా ఫిట్స్ దేర్. బట్ మేనేజ్మెంట్ ఒకవేళ కనుక దే ఆర్ లుకింగ్ అట్ బదోనియా యాజ్ దేర్ ఫ్యూచర్ స్టార్, లేదా గౌతమ్ ఏమైనా గట్టి కొడతాడని తను పంపిస్తే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అదర్వైజ్ దీపక్ హుడా కెన్ ఆల్సో బీ అ వెరీ గుడ్ బ్యాటర్ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్. వాళ్ళు స్పిన్ ఆడగలిగే ప్లేయర్స్, వాళ్ళ దగ్గర బాగా ఆడగలిగే ప్లేయర్స్. కేఎల్ రాహుల్ స్పిన్ బాగా ఆడతాడు, పూరన్ బాగా ఆడగలడు స్పిన్, స్టాయినిస్ హిట్టింగ్ చేయగలడు, అవుట్ అయిన సందర్భంలో హిట్టింగ్ కూడా బాగా చేయగలడు. సో వాళ్ళు అందుకే బహుశా దే వాంట్ టు ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఏమో అన్నట్టుగా కనిపిస్తోంది. అండ్ వెరీ వెరీ గుడ్ టీమ్ ఇందాక అన్నట్టుగానే. నాట్ మచ్ టు డూ ఇన్ ద ఆప్షన్ అని మనం మాట్లాడుకున్నాం, నిజమే. వాళ్ళు తీసుకున్న వాళ్ళు వచ్చిన బైస్ అనేవి చూసుకుంటే కనుక టకనే వెళ్ళిపోయారు. పెద్దగా కష్టపడి చేసింది ఏమి లేదు. మనీ టు డిడ్ నాట్ హెల్ప్ దెమ్, బట్ దే గాట్ అ ఫెంటాస్టిక్ టీమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ టీంలో మీకు మ్యాచ్ విన్నర్స్ని ఐడెంటిఫై చేయడం అంటే సరే టక కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, బట్ దాదాపుగా 7 or 8 పీపుల్ ఇన్ ద టాప్ 11 వాళ్ళందరికీ బ్యాకప్లు కనిపిస్తుంది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్వాడ్ ఆఫ్ ఎల్ఎస్జీ. మరి మీరేమనుకుంటారు?